హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే మానసికంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం ఇవాళ ఈ టాపిక్లో తెలుసుకుందాము. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా మానసికంగా దృఢంగా ఉండాలని, స్ట్రాంగ్గా ఉండాలని అందరికీ ఉంటుంది. మరి అలా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది చూసుకుంటే, మామూలుగా మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు? వాళ్ళు రియాలిటీని గుర్తించి దానికి తగ్గట్టు వాళ్ళ ప్రవర్తన అనేది మార్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళు రియాలిటీ తెలుసుకొని వాళ్ళ దానికి తగ్గట్టు ఛాలెంజెస్ని, రోజువారీ ఎదురయ్యే ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకొని వాళ్ళు సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనే పరిపక్వతని కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ సమస్యలను ఆకలింపు చేసుకుంటూ, తర్వాత పర్సనాలిటీలో కూడా ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండి, ఇతరుల దృష్టికోణం నుంచి కూడా సమస్యలను ఆలోచించి అలా తెలివిగా సమస్యల్ని పరిష్కరించుకుంటారనమాట. మామూలుగా మెచ్యూరిటీ అంటే ఏంటి? మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుస్తుంది. మామూలుగా మెచ్యూరిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, తమ సమస్య పెద్దదని భావిస్తారనమాట. తమ ఫీలింగ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత తమ తప్పిదాలకు కూడా ఇతరులను తప్పుగా చూపిస్తారనమాట. వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది, వాళ్ళు అలా చేయడం వల్లే నాకు ఇలా అయింది, కొన్ని సాకులు చెప్తా ఉంటారనమాట. అలాగా కాబట్టి మెచ్యూరిటీ లేని వాళ్ళు అలా చేస్తారు. మరి దానికి ఆపోజిట్గా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు చేస్తారు. సో మెచ్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల్ని సరైన దృష్టితో చూసి ఇతరుల సలహా కూడా తీసుకొని ఒక సరైన పరిష్కారం వైపుకి అడుగులేస్తారనమాట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాళ్ళు తొణకరు, బెణకరు. వాళ్ళు చేసే పనులకు కట్టుబడి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు. మానసికంగా తమకు తామే ధైర్యం చెప్పుకుంటారనమాట. చెప్పుకొని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు తాము ఏం చేస్తున్నాము, ఏదైనా మార్పులు చేసుకోవాలా తమ ప్రవర్తనలో అని జాగ్రత్తగా మెదులుతూ ఉంటారు. తమ తప్పుల నుంచి నేర్చుకొని మంచి రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు తమ బాధల నుంచి, స్ట్రగుల్స్ నుంచి వచ్చిన అనుభవంతో ఇతరులకు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే, సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఇమోషనల్గా ఎదుర్కొంటాము. అలా కాకుండా మానసికంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, లాజిక్గా ఆలోచిస్తారు, రియాలిటీగా ఆలోచిస్తారనమాట. ఆలోచించి అప్పుడు వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటారు. మామూలుగా మనిషి మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఎక్కువ తినటం కానీ, ఎక్కువ నిద్రపోవటం కానీ, లేకపోతే ఆల్కహాల్ లాంటి వాటికి బానిస అవ్వటం, ఏ పరిస్థితులు అయితే ఎదుర్కోలేకపోతున్నాడో వాటిని అవాయిడ్ చేయటం కానీ చేస్తూ ఉంటారు కదా. మరి మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా ఫ్రెండ్స్ సలహాలు తీసుకొని, లేకపోతే వాళ్ళ వెల్ విషర్స్ సలహాలు తీసుకొని, అంతేకాకుండా వాళ్ళ కూల్ మైండ్తో ఆలోచన చేసి ఏదైనా పుస్తకం మీద అలాంటి వాటి మీద రాసుకొని తమకు తామే ధైర్యం చెప్పుకొని ఆ సమస్యని ఎలాగోలా పరిష్కరించడానికి చూస్తారే గాని దాన్ని అవాయిడ్ చేయరన్నమాట. మానసికంగా దృఢంగా ఉన్నవాళ్ళు ఏవైనా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయటము, లేకపోతే ఇతరుల మీద తప్పు వేసేయటము అలా చేయకుండా ధైర్యంగా ఎదుర్కొని ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి ఇంకా బెటర్గా అవటానికి చూస్తారే గాని వాళ్ళు
ఇతరుల మీద వేయటానికి ప్రయత్నించరు. అంతేకాకుండా వాళ్ళు ప్రవర్తించే తీరుకి వాళ్ళ మాటలకి ఏమి తేడా ఉండదన్నమాట. ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగే మాటలు కూడా వాళ్ళు ఉంటాయి. మరి వీళ్ళు ఏ కష్టాలు వచ్చినా కూడా తమ మంచికే అని భావిస్తారనమాట. గెలిచినా ఓడినా కూడా తమ మీద నమ్మకంతోనే ఉంటారు. దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు సాధించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే తాత్కాలికంగా ఎదురయ్యే బాధల్ని లెక్క చేయరన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద దృష్టి పెడతారు కానీ రిజల్ట్ మీద దృష్టి పెట్టరు అనమాట. రిజల్ట్ మీద దృష్టి పెడితే ఏమవుతుంది, మనకి ఆందోళన ఆలోచన ఎక్కువైపోయి ఏం రిజల్ట్ వస్తుందో అని బాధపడతా ఉంటారు కదా. అందుకని సమస్య మీద దృష్టి పెట్టడం మంచిదన్నమాట. కాబట్టి మనం కూడా అలాగా స్ట్రాంగ్ గా దృఢంగా తయారవ్వాలంటే ఏం చేయాలి, మనం ఇతరుల నుండి నేర్చుకొని మన బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలన్నమాట. అది ఎలా అధిగమించాలి అనే దాని గురించి ఆలోచించాలి. తర్వాత మన కంట్రోల్లో ఉండని వాటి గురించి ఎక్కువ పట్టించుకోకుండా వదిలేసి మనం ఏదైతే చేయగలమో వాటి మీద దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఇతరుల్ని కాకపట్టాలి లేకపోతే వాళ్ళని ఏదో ప్లీజ్ చేయాలి అని చూడకుండా మన నిర్ణయాలను మనం బాగా ఆలోచించి తీసుకుంటే రిజల్ట్ బాగా వస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక ఫలితాల గురించి ఆలోచించాలి కానీ ఇమీడియట్గా ఫలితం వస్తేనే చేయాలి అన్నట్టుగా ఉండకూడదు. మన అవసరమైతే కొన్ని రిస్కులు తీసుకుని అయినా సరే మంచి రిజల్ట్ కోసము అవసరమైతే కొన్ని రిస్క్స్ అవి లాభం చేకూరుస్తాయి అనుకుంటే తీసుకోవటానికి వెనకాడకూడదన్నమాట. ఎవరికి వారు తమ సామర్థ్యానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని ఏదైనా అవకాశాలు వస్తే అందిపుచ్చుకొని వాటిని ఉపయోగించుకొని ఫలితాల కోసం వెంటనే ఆలోచించకుండా దీర్ఘకాలిక ఫలితాల కోసం ఆలోచించి చేస్తే మనం కూడా స్ట్రాంగ్గా దృఢంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. మరి అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం.